వచ్చింది? వచ్చి పిలిచిందాకా రాలేదు. ఇప్పుడు సీతక్క సీతక్క అంటూ ఆ పరిగంటే స్వర్ణ, ఎందుకు ఆపుతావు? మనుషులు లాపితే మనసులో ఉన్న ప్రేమలు ఆగుతాయంటే? స్వప్న అక్క బాగున్నావా? బాగున్నాను. ఏ హెలికాప్టర్ లోనే వస్తారనుకుంటే ఇలా సైకిల్ మీద వచ్చారే? నువ్వు హెలిప్యాడ్ తయారు చేశానని చెప్పలేదని. ఏయ్, ఏంటే నీ వెక్కిరింపు మాటలు? ఒకటనటం 10 అనిపించుకోవడం మీకు అలవాటు. అయ్యో, మీరేదో ప్రోడక్ట్ తయారు చేశారు, అది ల్యాబ్ లో ఇచ్చారని తెలిసి ఇన్వెస్టర్స్ వచ్చి క్యాష్ గుమ్మరించి వెళ్ళుంటారేమో అని అంది. అది తప్పేనా? ఇన్వెస్టర్లు సొమ్ము కుమ్మరిస్తే సొంత ఖర్చులకి వాడుకునేంత బుద్ధి తక్కువ దాన్ని కాదు నేను. ఆహాహా, ఎంత లెవెల్లో మాట్లాడుతున్నావు సీతక్క. అక్కడికి అదేదో ఓకే అయినట్టు, కంపెనీ పెట్టేసినట్టు తెగ డ్రీమ్స్ కంటున్నావన్నమాట. ల్యాబ్ లోనే ఓకే కాలేదు, పేటెంట్ ఏమొస్తుంది? ఫ్యాక్టరీ ఎక్కడ పెడతావు? ప్రోడక్ట్ ఎలా లాంచ్ చేస్తావు? పేటెంట్ ఓకే కాలేదని మీకెవరు చెప్పారు? వాళ్ళు కలలు కంటున్నారేమో, కననే రఘురాం. రాజధాని భూముల సంగతి జనాలకి ఎలా తెలిసిందో అలాగే తెలిసింది బావగారు. ఇది పబ్లిక్ ఇష్యూ అయితే కదా తెలియడానికి. ఇది మా పర్సనల్. కాబోయే ఎంటర్ప్రీనర్ అని కదా అందరి అభిప్రాయం. అందుకే నీ విషయం తెలిసింది. కరెక్ట్. రెక్కల గుర్రం మీద ఎగరాలనుకున్నావు, కానీ రెక్కలు లేవు, కాళ్ళు లేవు. ఎందుకమ్మా స్వర్ణ? వాళ్ళ ప్రయత్నం వాళ్ళది, మీకెందుకు మధ్యలో? వచ్చింది ఎందుకో మర్చిపోయి ఈ వెక్కినిపులేమిటి? మిడిమిడి జ్ఞానం నాన్న. మాది మిడిమిడి జ్ఞానం అయితే తమరిది మిడిసిపాటు. ఎందుకమ్మా స్వర్ణ అలా పెద్ద చిన్న లేకుండా మాట్లాడతావు? ఆవిడ గారు పేద గొప్ప మరిస్తే తప్పులేదు. ఇది పెద్ద చిన్న చూడకపోతే తప్ప. నేనేమి మీ జోలికి రాలేదు. 1,00,000 సార్లు వచ్చావు, అందుకే దేవుడు నెత్తిన మొట్టాడు. ఎగిరి పడకు మిడతా అని బుట్ట కప్పాడు. ఏదో 2 ఆకులు నూరి అది కాస్త నీ తోటి లేబర్ దాని మొహాన్ని రాసి హెర్బల్ ప్రోడక్టో అన్నావు. అనిగిందా రంది? తీరిందా గుణపాఠం? నువ్వు పార్లర్లో కంటిన్యూ అయిపో. మీరు మెకానిక్ షెడ్ లో సెటిల్ అయిపోండి బాబు గారు. నోరు ముయ్యవే. అలా షెడ్ లో కంటిన్యూ కావాల్సిన కర్మ వాళ్ళకేం పట్టిందే? ప్రొపరేటర్ గా రేపు సొసైటీలో తలెత్తుకుని తిరుగుతుంది గర్వంగా. ల్యాబ్ వాళ్ళే మెడల్ విరిచారు, ఇంకేమెత్తుతుంది తల? మెడ వాలిపోయింది. ఇంత పసుపు పచ్చి కర్పూరం కలిపి ఓహో మందు ఆహా మందు అంటే ఓకే పుయ్యండి మొహం మీద, అమ్మయ్యండి గ్యాలన్లకు గ్యాలన్లు అంటారనుకున్నావు నువ్వు. భ్రమపడ్డావు కదూ, చెక్కు రాసిస్తానన్నావు కదూ. అయ్యిందా? అది తొస్సుమంది, మొహం మాడింది. ఎవరే భ్రమలో బ్రతికేది? బుర్ర తక్కువ దానా. అది 100% సక్సెస్ అయింది. రేపో మాపో పేటెంట్కి వెళుతున్నారే పెచ్చ మొహం దానా. పిడకలు చేయడానికి కూడా పనికిరాని పిడత మొఖాలు మీరు సీతనెక్కిరించేవాళ్ళ. సీతకు పేటెంట్ రాలేదు అని ఇంత హెచ్చడిగా మాట్లాడుతున్నావంటే
చెడగొట్టే ప్రయత్నం ఏదో చేసావన్నమాట.